రాష్ట్రంలో దాదాపు 10 లక్షలకు పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. అనేక సంవత్సరాలుగా వారి సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం మరియు వాటి విభజన. గతంలో 2009కి ముందు ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా ఉద్యమించేవి. ఆ సమయంలో ప్రభుత్వం కూడా సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల సంఖ్య పెరిగి వాటి బలం బలహీనపడింది. ప్రభుత్వం వద్దకు ఒకే విధమైన డిమాండ్ వెళ్ళకపోవడంతో సమస్యల పరిష్కారం ఆలస్యమవుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలంటే ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత తప్పనిసరి. దీనికోసం ప్రతి ఉద్యోగ శాఖలోని సంఘాలన్నీ కలిసి ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఏర్పాటు చేయాలి. ఆ విధంగా అన్ని శాఖలు జాయింట్ యాక్షన్ కమిటీల చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు కలిసి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ కౌన్సిల్ అన్ని శాఖల ఉద్యోగులు సమస్యలను ప్రభుత్వ స్థాయిలో సక్రమంగా ప్రతిబింబించగలదు. సమస్యల సత్వర పరిష్కారానికి ఇది ఉత్తమ పద్ధతి. ఇక ఉద్యోగ సంఘాల్లో రాజకీయ ప్రభావాల్ని తగ్గించి పూర్తిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల కోసం మాత్రమే కృషి చేయాలి. రాజకీయ ప్రయోజనాల కోసం సంఘాలను ఉపయోగించడం వల్ల ఉద్యోగుల సమస్యలు పక్కన పడిపోతాయి. ఉద్యోగుల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేయడమే లక్ష్యంగా సంఘాలు ముందుకు సాగాలి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే ప్రభుత్వం వెంటనే ఉన్న పీఆర్సీ, డీఏ, డీఆర్ బకాయిలు చెల్లించాలని, కొత్త పీఆర్సీ ప్రకటన వరకు తక్షణమే సరిపడా మధ్యంతర భృతి ప్రకటించాలని వారు కోరుచున్నారు. ఈ హెల్త్ కార్డు వ్యవస్థలోని లోపాలను సరిచేసి ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని వారు వేడుకుంటున్నారు. పెన్షనర్లను వర్గీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, ఇక ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో పారదర్శకత ఉండేలా చూడాలని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని వారు కోరుచున్నారు. అలాగే పాఠశాలల్లో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, దీనివల్ల పనిభారం తగ్గడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు కోరుచున్నారు. అలాగే గతంలో ఉన్న వేతన అసమానతలను తొలగించాలని, ఒకే పనికి ఒకే వేతనం అనే సూత్రం అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం కొనసాగించాలని ఉద్యోగులు కోరుచున్నారు. నూతన పెన్షన్ విధానం ఎన్పీఎస్ తో పోలిస్తే పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డిమాండ్లను నెరవేర్చాలంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఐక్యతతో కూడిన ఉద్యమం ద్వారా మాత్రమే తమ హక్కులను సాధించుకోగలరు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రభుత్వ పాలనపై ప్రతికూల ప్రభావం పడుతుంది.